అందరికీ నమస్కారం. డీలిమిటేషన్ బిల్లుని మళ్ళీ పార్లమెంటు ముందుకు తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ ప్రత్యేక సమావేశాలు పెట్టి గతంలోనే డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ విపక్షాలన్నీ ఏకమై బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయటం వల్ల ఆ బిల్లులు వీగిపోయినాయి. అంటే ఈ బిల్లులేమో రాజ్యాంగ సవరణతో కూడిన బిల్లులు. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే 2/3 మెజార్టీ కావాలి. మరి ఎన్డీఏ కూటమికి ఏమో 2/3 మెజార్టీ లేదు. దానివల్ల ఈ బిల్లులు పోయిన ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వీగిపోయినాయి. కాదు, ఈ బిల్లులో ఉన్న లోపాలను సరిచేసి, విపక్షాల అభ్యంతరాలను సరిచేసి మళ్ళీ పార్లమెంటు ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈసారి ఎట్టయినా వీటిని ఆమోదింపజేసుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు గతంలో వీగిపోవటం అనేది బీజేపీ అవమానంగా, ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కాకపోతే రాజకీయంగా బీజేపీ బలం ఇప్పుడు కొంత పెరిగింది. అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలని కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ రాజకీయంగా స్ట్రెంగ్త్ అయింది. అంటే పార్లమెంట్లో ఉన్న బలాబలాలేం తేడా రావు, కానీ రాజకీయంగా దేశంలో బీజేపీ మాటకి విలువ పెరిగింది. ఇప్పుడు విపక్షాలు కూడా కొంత భయపడే పరిస్థితి. అది ఒక కారణం అయితే, రెండోది ఏంటంటే ఇప్పుడు ఇండీ కూటమిలో చిన్నపాటి చీలిక వచ్చింది. ఇప్పుడు డిఎంకే పార్టీ ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చింది. డిఎంకే పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా డీలిమిటేషన్ బిల్లుకి వ్యతిరేకంగా చెప్పినప్పటికీ ఇండైరెక్ట్గా ఎన్డీఏ కోఆపరేట్ చేస్తారు. అంటే ఆ రోజు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఆ రోజు సభలో వాకౌట్ చేసి వెళ్ళిపోతే అక్కడ పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గిద్ది. అంటే సభలో ఉన్న సభ్యుల్లో 2/3 వస్తే సరిపోయింది. సభలో వచ్చిన సభ్యుల్లో మరి సభలో డిఎంకే వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఇండీ కూటమి బలం సభలో తగ్గిపోయింది, ఎన్డీఏ కూటమి బలం సభలో పెరిగినట్టు లెక్క. అప్పుడు 2/3 మెజార్టీని ఎన్డీఏ కూటమి ఈజీగానే సాధించగలిగింది. అందులోనూ గతంలో విపక్షాలు చేసిన అభ్యంతరం ఏంటంటే, మీరు 50% సీట్లు పెంచుతున్నామని చెప్తున్నారు, కానీ బిల్లులో అది లేదు కదా అని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు. అమిత్ షా గారు చివరిలో దాన్ని నేను చేరుస్తానంటే అప్పటికప్పుడు ఒప్పుకోలే. కానీ ఈసారి ముందే బిల్లులో 50% సీట్లు పెంచుతాం, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్లమెంట్ సీట్లు ఇప్పుడున్న సీట్ల కంటే 50% పెంచుతాం అనేటువంటి పదాన్ని ముందే బిల్లులో పెడతారట. దానివల్ల విపక్షాలు కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు అని కేంద్రం ఆలోచిస్తుంది. ఒకవేళ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసినా సరే డిఎంకే వాళ్ళు వాకౌట్ చేస్తారు కాబట్టి 2/3 మెజార్టీ ఆటోమేటిక్గా వస్తుంది అనేటువంటి ఒక అంచనాలో బీజేపీ ఉంది. రాజ్యసభలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు కాబట్టి, ఆమ్ ఆద్మీ ఎల్పీ బీజేపీలో విలీనం అయిపోయింది కాబట్టి అక్కడ కూడా కొంత ఇబ్బంది లేదు. అక్కడ కూడా రాజ్యసభలో కూడా బీజేపీ బలం పెరిగింది. రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది, లోక్సభలో ఇండీ కూటమి బలం తగ్గింది. దానివల్ల మొత్తానికి ఈ బిల్లు ఈసారి ఆమోదింపజేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. చూడాలి మరి ఈసారి ఏం జరిగింది అనేటువంటిది. ఒకవేళ ఈ బిల్లు కనుక ఆమోదం పొంది చట్ట రూపంలోకి వస్తే అప్పుడు ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు 543 నుంచి ఏకంగా 800 చేంజ్ చేరేటువంటి అవకాశం ఉంటుంది. 816 ఏమో చేరే అవకాశం ఉండొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెరిగిద్ది. ఇప్పుడు ఉన్నటువంటి 175కి 50% పెరిగిద్ది. తెలంగాణలో ఉన్న 119 స్థానాలకి ఇంకొక 50% స్థానాలు పెరుగుతాయి. అలాగే పార్లమెంట్లో కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఇవి 38 అవుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, అవి 17 అంటే ఇంకొక 8 పెరుగుతాయి. 8 9 పెరుగుతాయి. 9 పెరిగినప్పుడు 26 అవుతాయి. సో మరి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.